బ్రష్ ఎక్కడ చేస్తావు? ఎక్కడో చేద్దాం, ముందు లేకండి, ఉండండి. అలాగా వెళ్ళే తావులో చేసుకెళ్ళిపోవచ్చు, వెళ్ళే తావులో చేసుకెళ్ళిపోవచ్చురా. ఈరోజు మండే 1 జూలై, పంచతర్ని నుంచి ఇప్పుడే లేచాము. ఇక్కడ ఒకసారి సార్ వ్యూ చూడండి. యాక్చువల్లీ నిన్న ఇంతటి మంచు లేదు ఇక్కడ, బట్ ఈరోజు సడన్గా భలే వచ్చింది మంచు. మాకు అయిపోతే ఈరోజే దర్శనం అయిపోవచ్చు. పంచతర్ని బేస్ క్యాంప్ అనేది చాలా పెద్దది. టోటల్ ఇవన్నీ కూడా టెంట్స్. టెంట్ల చుట్టూ మంచి పర్వతాలు. ఇక్కడ తినడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఆ కొండ మీద వాటర్ లేదు, బట్ ఆ కొండ మధ్యలోంచి చిన్న హోల్ ఉంది. ఆ హోల్ నుండి అయితే మొత్తం వాటర్ వస్తుంది చూడండి. కొండ మీద లేదు మళ్ళీ వాటర్ ఏమి, అక్కడ చిన్న హోల్ ఉంది. ఆ హోల్ నుండి ఎంత వాటర్ వస్తుంది చూడండి. ఇదిగో మొత్తం శేషనాగ్ బేస్ క్యాంప్ దగ్గర ఇది. అండ్ ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా వస్తాడు. 5:30 టైం అవుతుంది. యాక్చువల్లీ మాకు 29th మా స్లాట్ కాబట్టి 31 ఈరోజు మాకు దర్శనం అవ్వాలి. కానీ మాకు ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఒక డే డిలే అయింది. అందుకని మా వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా పంచతర్ని నుండి హోలీ కేవ్కి గుర్రంలో వెళ్ళిపోదాం అందరమే కలిసి అంటున్నారు. అందరూ అలసిపోయారు. ఆల్మోస్ట్ చాలా కష్టమైన టాస్క్ ఇది. నేను అలసిపోయాను, బట్ నడుద్దాం అనుకున్నా, కానీ ఇంక అందరితో పాటే. అందుకని అందరితో పాటు నేను కూడా ఈరోజు గుర్రంలో వెళ్ళి ఈరోజే దర్శనం కూడా అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. దర్శనం అయిపోతే ఈరోజే బయటకు వచ్చేసేలాగా అంతా బాగా జరగాలని ఆ మహాదేవుని కోరుకొని ఈరోజు యాత్ర అయితే గుర్రాలతో స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. ఇప్పుడు మనం శేషనాగ్ బేస్ క్యాంప్ నుండి బయటకు అయితే వెళ్తున్నాం. శేషనాగ్ బయట ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. మొత్తం ఇక్కడ గుర్రాలు బుక్ చేయడం కోసం టోటల్ ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ మొత్తం గుర్రాలు బుక్ చేసుకుని ఇక్కడ నుండి వెళ్తారు. నడిచి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అలాగా నడిచి వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళిపోతారు ఆ మార్గాన. ఇప్పుడు గుర్రం కావాల్సిన వాళ్ళు ఇక్కడ గుర్రం బుక్ చేసుకుని అదే మార్గంలో గుర్రంతో వెళ్తారు. గుర్రాలు చూసి ఎన్ని ఉన్నాయా, మొత్తం గుర్రాలు. మొత్తం ఇవన్నీ కూడా గుర్రాలే. మొత్తం టీం అంతా కూడా గుర్రాల మీద కూర్చొని ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్ గోవాకి వెళ్ళడానికి అయితే నేను కూడా గుర్రం మీద కూర్చోను. గుర్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గుర్రంతో డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఈ రూట్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళి మొత్తం అలా ఎక్కి ఆ కొండ అవతలకైతే వెళ్తాము. ఎంజీ టాప్ అని మహాగుణ టాప్కి వెళ్ళాలి. మహాగుణ టాప్ తర్వాత పోష్పత్రి తర్వాత పంచతర్ని తర్వాత హోలీ కేవ్. ఇది మొత్తం మంచే, కానీ చాలా వరస్ట్గా ఉంది. మొత్తం మంచు, ఇదంతా మంచు. ఇలా మనం వెళ్ళాల్సిన ప్లేస్
మొత్తం ఇదంతా ఎక్కాలి మెట్ల నుండి, ఇంత మస్టఫ్ మొత్తం ఆ టాప్ ఎక్కాలి. మనం వచ్చింది ఆ ప్లేస్ నుండి అలా నడుచుకొని వచ్చారు కదా, ఆ ప్లేస్ నుండి మనం నడుచుకొని వచ్చాం అలా. అక్కడ నుండి అది శేషనాగ్ బేస్ క్యాంపు. ఇక్కడ నుండి మనం ఇలాగా ఈ మీదకైతే వెళ్తాం. ఇక్కడ చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు. ఆ జనాలు అందరూ కూడా ఇప్పుడు పంచదార్నికి వెళ్తారు. ఇది మొత్తం మంచే. మనమైతే అక్కడ నుండి వచ్చిన ఏరియా ఇదంతా మంచు, కానీ ఇది మంచు కాదు, ఏమంటారు గ్లేసియర్స్. మనం చేత్తో తీద్దామన్నా రాదు, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు అలా వెళ్ళాలి, ఆ తోవలోంచి అలా వెళ్ళాలి. అలా వెళ్ళి ఆ కొండ ఎక్కి ఆ కొండ అవతలకి వెళ్ళాలి. गरीबी तावन से जोड़ मैं अगर ये बीज रोज क्या परवदिगार के नहारे के साथ ఇక్కడ మొత్తం చూసారు మంచిగా ఉంది. ఆ మంచులోంచి వాటర్ ఇలా వెళ్తుంది. అక్కడ ఉన్నారు చూసారు జనాలు. మీదకెళ్ళాం. क्या हो ठीक है बड़ी ఆ కొండ అవతలకి వెళ్ళాలి. ఇప్పుడు మనం గుర్రం మీద వెళ్తున్నాం. మొత్తం టీం అంతా కూడా గుర్రాల మీద వెళ్తుంది. ఇది నా చెయ్యి. ఆ కొండ చూడండి, భలే వెరైటీగా ఉంది, ముళ్ళులుగా. ఇంకా దీని అవతలకి వెళ్తే మహాగుణ టాప్ వస్తుంది, అక్కడ టిఫిన్ చేస్తాం. కింద నుండి వచ్చాం మనం. మొత్తం గుర్రాలు అయితే వాటర్ తాగడానికి అయితే వచ్చాయి. గుర్రాలు వాటర్ తాగుతున్నాయి. అలసిపోయిన గుర్రాలు వాటర్ తాగుతున్నాయి. మొత్తం అన్ని గుర్రాలు కూడా పాపం బాగా అప్పెక్కి కలిసిపోయి ఇంకా చాలా దూరం ఎక్కాలి. ఎక్కడెక్కడో మహాగుణ టాప్, ఆ మీదకి వెళ్ళి మేము టిఫిన్ చేస్తాం. అది సరే ఎలా ఉందో. మొత్తం మంచిది, కానీ నార్మల్ మంచి అయితే కాదు, ఇది మొత్తం గట్టిగా అయిపోయింది. మనం ఇంకా ఆ టాప్కి ఎక్కాలి, మహాగుణ టాప్. దాని తర్వాత పోస్పత్రి, ఇంకా కిలోమీటర్ వెళ్తే మహాగుణ టాప్ వస్తుంది. నిజంగా అమర్నాథ్ యాత్ర అనుకున్నంత ఈజీ అయితే కాదండి, చాలా కష్టం.
ఏదో సింపుల్గా అలాగా చేసి వచ్చేద్దాం అనుకోవడం అస్సలు చేయొద్దు. చాలా అంటే చాలా కష్టం. అన్నీ కూడా హైట్లు, అది కూడా రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, ఇంత బురద, షూ అయితే జారిపోతుంది. ఇంకా అంత దూరం ఎక్కాలి. ఇది మంచులా కనబడుతుంది కానీ మంచు కాదు అది, అంటే గ్లాషియర్స్ అంటారు. గట్టిగా ఉంటుంది, కనీసం ఆడుకుందామన్నా పనికిరాదు. ఇక్కడ చూడండి వాటర్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. మీదనే వాటర్ లేదు, ఇక్కడ మాత్రం వాటర్ వస్తూనే ఉంది అలాగ. ఇదిగో ఇదంతా వాటరే, ఈ వాటరే అలా వెళ్తుంది, బట్ మీదనే ఏమీ లేదు. మహాగుణ స్టాప్కి అయితే వచ్చామండి మనం. మహాగుణ స్టాప్, దీని తర్వాత పోస్పత్రి. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మనం అంటే మనం కాదు, గుర్రాలతో పోస్ట్ వచ్చిన అతను రెస్ట్ తీసుకొని టిఫిన్ తినేసి దాని తర్వాత మళ్ళీ పోస్పత్రికి అయితే స్టార్ట్ అవుతాం. ఇదిగోండి మొత్తం ఇది మహాగుణ స్టాపు. ఇది గ్లేషియర్, 2 గ్లేషియర్ మధ్యలోంచి వెళ్తుంది. ఇది రోడ్డు మాత్రం చాలా దారుణంగా అయితే దారుణంగా చూసారా. మళ్ళీ వర్షం లేదు, ఫుల్ ఎండ ఉంది. మా అదృష్టం ఏంటంటే అస్సలు వర్షం లేకపోవడం. దర్శనం అయినంత వరకు వర్షం లేకపోతే ఎంతో బాగుంటుంది. ఎంత మంచి ఉంది. రోడ్డు చూసారు అసలు ఎలా ఉందో. ఇది మహాగుణ టాప్. లైఫ్ లో ఫస్ట్ టైం మంచు చూస్తున్నానమ్మా. ఇది మంచు. రారా భాస్కర్, ఫోటోలు దిగదా. వాళ్ళు రాకపోతే రాని, అక్కడే ఉన్నాయి, ఇంకెక్కడ ఆడతావు. ఇది మొత్తం మంచు చూసారా. ఇగో మంచు, ఫస్ట్ టైం లైఫ్లో మంచు చూస్తున్నా. అసలు చూస్తా అనుకోలే. అమర్నాథ్ యాత్రకు వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఎదురుగా ఉన్నాయి అన్నీ కూడా మంచు పర్వతాలే. అదిగో మొత్తం వచ్చి ఇక్కడికి వస్తే అయిపోయింది. ఇక్కడికి వస్తే అయిపోయి చూడండి, అడుగు వేయగానే వెళ్ళిపోతుంది మంచు. ఇప్పటివరకు ఏం చేసావురా? ఇవన్నీ మహాకొండ టాప్ దగ్గర ఆర్మీ క్యాంప్స్. ఇదైతే కాశ్మీర్ స్పెషల్ చాలా బాగుంది. అండ్ మొత్తం మంచు, వెనక మంచు, అంతా మంచు. మళ్ళీ ఇప్పుడు గుర్రంతో బయలుదేరు. నేను అనుకున్నా
మహాగుణ టాప్లోనే టిఫిన్ దొరుకుతుందని, కానీ మహాగుణ టాప్లో ఏమీ లేదు, మంచు తప్ప. ఇక మంచులో మొత్తం ఆడుకున్నాం ఇప్పటి వరకు. కానీ నెక్స్ట్ 2 కిలోమీటర్లో పోస్పత్రి అనే బేస్ క్యాంప్ వస్తుంది, అక్కడ టిఫిన్ దొరుకుతుంది. కానీ పోస్పత్రి దగ్గర ఆగుతామో లేదండి తెలీదు, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. మనం ఈరోజు దర్శనం అవ్వాలి అంటే స్పీడ్గా ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి. ఎందుకంటే యాక్చువల్లీ మన బడ్జెట్ ప్రకారం ఈరోజే అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఏది కూడా సెట్ అవ్వదు. అందుకని ఈ రోజుకి మొత్తం అంతా దర్శనం కూడా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనం మహాగుణ టాప్ నుండి పోస్పత్రికి అయితే వెళ్తున్నాం. అలా వెళ్ళాలి, పోస్పత్రికి అయితే అలా స్ట్రైట్గా వెళ్ళాలి. కానీ ఏ మాట మాట ఇక్కడ రోడ్డు మాత్రం చాలా వరస్ట్గా ఉందండి, టూ వరస్ట్. మేము గుర్రం మీద వెళ్తున్నాం కాబట్టి సరిపోయింది, నడిచిగాని వెళ్తే మొత్తం కాళ్ళు అన్ని బురద అయిపోయింది. మహాగుణ టాప్ లో అయితే బోల్డ్ మంచు ఉంది ఆడుకోవడానికి, మొత్తం మంచు. ఇదిగో ఇదంతా మంచు. ఒక్కో దగ్గర ఏమో గట్టిగా గ్లేషియర్ లా గట్టి పడిపోయింది, ఒక్కో దగ్గర మాత్రం చాలా మెత్తగా ఉంది. ఇక్కడ చూసారు ఎలాగుందో ఈ రూట్. ఇదిగో ఈ రూట్ చూసారు ఎలాగుందో. ఇక ఈ రూట్ మొత్తం చూడండి ఎలా ఉంది. ఇంటి పర్వతాల మధ్యలోంచి మంచుని చీల్చి రోడ్డు తగ్గారు. ఇక్కడ ఒకటి వెళ్తే ఒకటి రాదు, రోడ్డు మాత్రం చాలా వరస్ట్గా ఉంది. నిజంగా ఆర్మీ వాళ్ళకి మెచ్చుకోవాలండి, ఇంత బాగా అన్నీ చేసినందుకు. రోడ్డు చూడండి ఎలా ఉంది, మొత్తం రాళ్ళు బురద. మనం నెక్స్ట్ 2 కిలోమీటర్ల పోస్పత్రి బేస్ క్యాంప్కి అయితే వెళ్తాం. ఈ మొత్తం కూడా గ్లేషియర్స్ అన్ని కూడా అటు ఇటు కట్ చేసి రోడ్ చేశారు. చూసారా, మొత్తం మంచుని కట్ చేసి రోడ్డు చేశారు. ఇటుపక్క ఇది, ఇటుపక్క ఇది. ఎవరో సొంతంగా లింగాన్ని తయారు చేశారు. ఓం నమ శివాయ. ఇక్కడ రోడ్డు అంతా మంచులతో అవి చేసిందే, కింద మొత్తం బురద. ఎందుకంటే ఈ మంచుల నుండి వచ్చే వాటర్ అన్నమాట. వీళ్ళని మెచ్చుకోవాలండి ఎన్డీఆర్ఎఫ్, ఈ పనులన్నీ చేస్తున్నది వీళ్ళే. ఎక్కడికక్కడ సెక్యూరిటీ అయితే మాత్రం ఫుల్ టైట్ సెక్యూరిటీ అయితే ఉంది. నెక్స్ట్ లంగర్ 1 కిలోమీటర్ అంట, పోస్పత్రికి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. మంచి అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉందండి, రోడ్డు మాత్రం వరస్ట్గా ఉందండి. ఈ రోడ్డు చూసారా, ఇది మొత్తం పెద్ద పెద్ద రాళ్ళ రోడ్డు, ఇది మొత్తం మొత్తం రాళ్ళ రోడ్డు. గుర్రం ఎక్కం కాబట్టి సరిపోయింది, కానీ నడిస్తే మాత్రం ఏ మోకాల్లో వదిలేసిన. చూడండి రోడ్డు, రోడ్డు మొత్తం బురద రాయి, బురద రాయి, బురద రాయి. అది వర్షం లేకపోయినా సరే, ఎందుకంటే ఇవన్నీ మంచు గ్లేషియర్స్, వీటి నుండి చుక్క 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 వచ్చి మొత్తం బురదలా తయారై.
మొత్తం బురద. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇలా కిందకి వెళ్ళి అక్కడ ఉన్న పోస్పత్రికి వెళ్తాం, కానీ అక్కడ ఆగకుండా డైరెక్ట్ పంచతరణికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈరోజే మనకు దర్శనం కావాలి కాబట్టి. नमस्ते भैया, अरे एक महीन मोरंग भरवा देने में पैसा दे देंगे। हाँ हाँ, नहीं मैं भी आधा एक घंटे प्लीज। ये तो नहीं హెలికాప్టర్లుగా రోడ్లు ఇలాగా ఆ మన్నార్కి వెళ్ళే తోవ ఆ కిందకి మనం ఇప్పుడు దిగాలి. ఆ కింద సిమెంట్ రోడ్ లాగా ఉందా, అక్కడికి మనం వెళ్ళాలి ఇప్పుడు. కానీ అక్కడ మనం ఆగం, డైరెక్ట్గా పంచతరణికి వెళ్ళిపోతాం. పంచతరణిలోనే తినేసి అక్కడ నుండి దర్శనంకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇంకా పనులు అయితే చేస్తున్నారు. తర్వాత ఇలాగెళ్ళి దాని అవతల నుండి అయితే వెళ్ళాలి. ఇక్కడ ప్రతి దగ్గర సెక్యూరిటీ అయితే మాత్రం ప్రతి దగ్గర ఉన్నారు. అర కిలోమీటర్ కాదు, 100 మీటర్లకి సెక్యూరిటీ. ఇది సెకండ్ డే. ఇప్పుడు టైం వచ్చి 9:20 అవుతుంది. మనం స్టార్ట్ అయ్యేదైతే 7:20కి స్టార్ట్ అయ్యామనుకుంటున్నాం. 7:30కు దగ్గర 2 గంటలు అయింది. దాదాపు సగం దూరం వచ్చాం. ఇంకొంచెం సగం దూరం వెళ్తే పంచతరణి వస్తుంది. అక్కడ తినేసి అక్కడ నుండి డైరెక్ట్ ఇంకా దర్శనంకి వెళ్తాం. దర్శనంకి అయితే మధ్యాహ్నం 12 అయిపోవచ్చు. మెట్నం కూడా ఈరోజే మళ్ళీ వెనక్కి వచ్చేయడానికి ట్రై చేస్తాం. అది పోస్పత్రి బండార్. మొత్తం ఐసే. ఇక్కడ ఫౌంటైన్లు కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, ఇదిగో ఫౌంటైన్. అది నడిచే వాళ్ళకి పోస్పత్రి నుంచి అలా వెళ్ళి, ఇది మొత్తం పోస్పత్రిని బేస్ క్యాంప్. అది దీనిలో తినడానికి తాగడానికి కూడా అన్నీ ఫ్రీ. కాకపోతే మనం ఇక్కడ ఆగడం లేదు, ఎందుకంటే మనకు టైం లేదు. మనం తర్వాత వచ్చాక ఇక్కడ ఆగుతాం. ఆగం, అటునుంచి పంచతరణిలో ఆగుతాం మనం. ఇక్కడ పడితే అక్కడ మిలిటరీ క్యాంప్స్ కూడా. మనం ఇప్పుడు పంచతరణి నుండి అయితే బయటకు వచ్చాం. పంచతరణి నుండి ఇప్పుడు మనం పంచతరణి కాదు, పోస్పత్రి నుండి మనం బయటకు వచ్చాం. తర్వాత మనం పంచతరణిలో అయితే ఆగుతాం. ఇలాగే మొత్తం ఈ రూట్ అంతా వెళ్తే మనకి పంచతరణి అయితే వస్తుంది. ఇది ఆర్మీ క్యాంప్. ఇది పోస్పత్రిలో ఉన్న ఆర్మీ క్యాంప్. ఇది మొత్తం ఇక్కడ మొత్తం ఆర్మీ వాళ్ళు, ఫుల్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడికక్కడ అడుగున ఆర్మీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇది మొత్తం ఆర్మీ క్యాంప్. ఇది ఇప్పుడు మనం ఈ కిందకు వెళ్ళి, ఈ కింద నుండి అలాగ తోవ నుండి అలాగ స్ట్రైట్గా తోవ ఉంది చూసారా, అదిగో అలాగా ఆ తోవ వైపు అయితే వెళ్తాం మనం. ఇప్పుడు మన జర్నీ ఆ తోవ వైపు ఉంటుంది. మనం ఇప్పుడు ఆ మీద నుండి ఇలా కింద నుండి వచ్చాం. ఇలా ఈ రూట్ అంతా ఇప్పుడు ఇలాగా ఆ ముందుకైతే మనం కాశ్మీర్లో గొర్రెలు చూసారా, ఇక్కడ గొర్రెలు కొంచెం తేడాగా ఉంది. కానీ ఎక్కడికక్కడ ఇండియన్ ఆర్మీ అయితే మాత్రం
नफर असं लागलं चलो इनमें भी रेन कोट था यूज खड़ा भी था रेन कोट ఇప్పుడు మన జర్నీ పోసిపోతు నుండి పంచతరిని వైపుగా అయితే వెళ్తుంది. గుర్రాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మనము దానికి అనుకూలంగా వెళ్తున్నాం. వాతావరణం కూడా చాలా బాగుంది. ఎక్కడ వర్షం పడట్లేదు. సూర్యుడు ఉన్నాడు చక్కగానే. ఎండ అయితే ఉంది. దర్శనం అయ్యి రిటర్న్ వచ్చినంత వరకు వర్షం పడకూడదని ఆ మహాదేవుని కోరుకోవాలి. గుర్రం మమ్మల్ని మోసి 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 వాటర్ తాగడానికి అయితే వచ్చింది. పాపం గుర్రం చూస్తే నాకే జాలేస్తుంది. పాపం ఎంత ఇలా మోస్తుందని. ఇంకా మనం వచ్చి సైడ్ అలా వెళ్ళాలి. పంచతర్నికి ఇంకా 7 కిలోమీటర్లు ఉందంట. కానీ సెక్యూరిటీ మాత్రం సూపర్గా ఉంది తెలుసా. ఇండియన్ ఆర్మీ కంటిన్యూ. రోడ్డు మాత్రం వరస్ట్ ఉంది. ఈ గుర్రాలు వెళ్తుంటే ఇక్కడ పొడిగా ఉండడం వల్ల మొత్తం ధూళి రేగిపోతుంది. మొత్తం ధూళి రేగి ముక్కులోకి వెళ్ళిపోతుంది. అందుకే మాస్క్ పెట్టుకోవచ్చు. ఇంకా పంచదారిని 6 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి. మొత్తం అందరూ కూడా గుర్రాలతో వరుసగా వెళ్తున్నారు. గుర్రాలు కాదు కానండి, గుర్రాల పక్కన మమ్మల్ని గుర్రాలు పట్టుకొని వస్తారు చూసారా. గుర్రాలతో పాటు స్పీడ్గా వీళ్ళు కూడా నడుస్తున్నారు. వీళ్ళు అప్పెక్కుతున్నారు. వీళ్ళు దాంతోపాటు సమానంగా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా వస్తున్నారు. నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. అసలు ఎలా ఇంత బలం వచ్చిందా అనేది. కానీ ఇంకా పంచతర్నికి అయితే 5.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకొక ఎలాగ గుర్రమే కాబట్టి ఇంకొక అరగంటలో వెళ్ళిపోతాం. అక్కడి నుండి ఇంకో 6 కిలోమీటర్లో గుహ. పంచతర్నిలో ఏదైనా తినేసి అక్కడ ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్తాం. 11 ఆ టైం కల్లా. ఇప్పుడు వీడియో మొగాలు కనబడేలా తీస్తాము. గుర్రాల మీద వెళ్తున్నాం. ఏరా నీ గుర్రం ఆగిపోయింది. ఇంకా పోసిపత్రికి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్. రోడ్ అంతా ప్లెయిన్గానే ఉంది. పెద్ద అప్ డౌన్ లాంటి ఏం లేవు. కానీ మొత్తం రాళ్ళు ధూళి అంతా చూసారా. ఇక్కడ మంచు అస్సలు లేదు. యాక్చువల్లీ మహాగుణ టాప్లో చాలా మంచు ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం రాళ్ళు రప్పలే ఉన్నాయి. అసలు మంచు లేదు, ఏమీ లేదు. ఇక్కడ మొత్తం ధూళి ధూళి. ఈవెన్ మొత్తం ధూళి. ఇంకొక అరగంటలో పంచదారిని అయితే వెళ్ళొచ్చు. మేబీ ఇప్పుడు మనం పంచదారికి వెళ్తున్నాం. పంచదారికి వెళ్ళి అప్పుడు గుర్రం మీద రావడానికి ఒక టెక్నిక్స్ ఉన్నాయండి. గుర్రం అప్పు ఎక్కేటప్పుడు ఇలా ముందుకు ఉండాలంట. గుర్రం డౌన్ దిగేటప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉండాలో. గుర్రం అప్పు ఎక్కేటప్పుడు ఇలా ముందుకు ఉండాలి. గుర్రం డౌన్ దిగేటప్పుడు ఇలా కాలు చాపి ఇలాగా బ్యాక్ ఉండాలి. ఇప్పుడు డౌన్ వస్తుంది అన్నమాట. డౌన్ వస్తుంది కాబట్టి ఇలా బ్యాక్. ఆరామ్సే ఆరామ్సే ఆరామ్సే. అక్కడ ఇండియన్ బేస్ క్యాంప్, ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది చూడండి. అమర్నాథ్కి వెళ్ళే తోవలో. వాళ్ళు ఇంకా రాలేదు, నడిసే వెళ్ళాలి.
గుర్రాల మీద వచ్చిన మా వాళ్ళు అందరూ డౌన్ అయిపోయారు. మొత్తం ఇండియా బేస్ క్యాంప్, ఆర్మీ బేస్ క్యాంప్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కొండ చూసాం, ఇది కొండ మొత్తం ఇసుకే ఉంది. ఇది కొండ ఇసుక దెబ్బ అర్థం అవట్లేదు. చిన్నది కింద రాలితే మొత్తం కొండ అంతా కింద పడిపోయేలాగా మొత్తం ఇసుక దెబ్బ. హిమాలయాలన్నీ మ్యాగ్జిమం అలాగే ఉన్నాయి, అన్ని ఇసుక దెబ్బ ఇదంతా చూడండి. అది పల్లకీలు. అది ఇంకా పంచతర్ని చాలా 4 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 15 మినిట్స్లో పంచతర్నికి వెళ్ళొచ్చు. ఇప్పుడు 10:15 అయింది. మేబీ 10:30 కల్లా పంచతర్నికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి ఏదైనా తినేసి తర్వాత హెలికాప్టర్ గురించి ఎంక్వైరీ చేసి ఉంటే రిటర్న్ హెలికాప్టర్కి వచ్చేస్తాం. లేదు అంటే దర్శనం చేసుకొని బాల్తాల నుండి నడుచుకుంటూ వస్తాం. ఈ రాళ్ళు చూసి రాళ్ళు ఉన్నాయి కొండలు. ఒక్కొక్క కొండ ఒక్కో టైప్లో ఉంది. ఇది పల్లకి అంటారు. ఓ 4 తీసుకెళ్తుంటారు అనమాట. యాత్రకి వెళ్ళే ప్రతి ప్లేసు ఏదో ఒక అందంతో ఉంది. చూ కింద ఉంది కదా, అది పంచతర్ని. అది పంచతర్ని. ఇప్పుడు ఆ పంచతర్నికే మనం వెళ్ళాలి. ఆ పంచతర్నికి ఇదిగో ఈ కొండ లోయ పక్క నుండి వెళ్ళాలి. ఈ లోయ పక్క నుండి దిగుతూ వెళ్ళి ఆ పంచతర్నికి వెళ్తే అక్కడ మనం ఫుడ్ అది కానీ రెస్ట్ తీసుకోవడం అనేది అవుతుంది. అక్కడ నుండి ఇంకొక 6 కిలోమీటర్లు వెళ్తే మన అమర్నాథుడి గుహ అనేది వస్తుంది అన్నమాట. అక్కడ ల్యాండ్ అయిందా? అంతే. హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది పంచదార్ని. ఒక హెలికాప్టర్ సర్వీస్లో ఎవరైనా వస్తే ఇక్కడ వరకే వస్తుంది. ఇంత మించి 6 కిలోమీటర్లు అనేది అయితే గుర్రము నడిచో అమర్నాథుడి గుహ వరకు వెళ్ళాలి. హెలికాప్టర్ అయితే ఇక్కడ ఆగిపోతుంది. ఇంకా పంచతర్నికి చాలా దగ్గరలో ఉన్నాం. ఒక్క 10 నిమిషాల్లో, అది కూడా కాదు, ఒక్క 5 నిమిషాల్లో పంచతర్నికి అయితే వెళ్ళచ్చు. హిమాలయాల్లో మైదాన ప్రాంతం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో.
చాలా రోజుల తర్వాత నేను ఈ అంటే ఎగుడు దిగుడు లేకుండా అప్ అండ్ డౌన్ లేకుండా చూసే ప్లేస్ ఇది. చూడండి అది పంచతర్ని. ఇక్కడ నుండి హెలికాప్టర్లు వెళ్తే ఎక్కడికి హెలికాప్టర్లు వస్తాయి. హెలికాప్టర్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఎక్కడే దిగి ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు గుర్రాల మీద కానీ నడుచుకొని కానీ వెళ్ళాలి. ఫైనల్లీ పంచతర్నికైతే వచ్చాము. మీద నుండి అయితే మనం వచ్చాం. మీద నుండి మనం వచ్చాం. ఇప్పుడు మనం అక్కడ పంచతర్నికి వెళ్ళి అక్కడే భోంచేసి ఒక అరగంట రెస్ట్ తీసుకొని అప్పుడు ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు కేవ్, హోలీ కేవ్, అక్కడికి మనం ఒక అరగంట అయ్యాక బయలుదేరుతాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:50, అంటే నియర్లీ 11 అవుతుంది. ఇంకొక అరగంట 11:30, 12 ఆ టైంకి హోలీ కేవ్కి అయితే మొదలు అయితే ఇక్కడే ల్యాండ్ అవుతుంది. ఇదంతా ఫ్లాట్ రోడ్డు. ఈ ఫ్లాట్ రోడ్లోంచి అలాగా అక్కడ చిన్న అప్పు ఉంది చూస్తారా, అప్పు ఎక్కి అవతలకి వెళ్తే అది పంచతర్ని. పంచతర్ని అని పేరు ఎలాగొచ్చిందంటే పార్వతీదేవికి శివుడు అమృతం బోధించేటప్పుడు పంచభూతాలని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అనేది నానుడి అన్నమాట. అందుకే పంచతర్ని అంటారు. మనం పంచతర్ని దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా బేస్ క్యాంప్లోకి ఎంటర్ అవ్వలేదు. పంచతర్ని బయట అన్నమాట అంతనా. ఇంకొంచెం ముందుకెళ్తే బేస్ క్యాంప్ ఎంటర్ అవుతుంది. అక్కడ మనం తినడానికి కానీ ఏమైనా చేయడానికి కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి గుర్రం ఆపేస్తారు. ఇక్కడ నుంచి మేము నడుచుకొని వెళ్ళి ఎమ్మెల్యే జస్ట్ ఒక్క 200 మీటర్ కూడా ఉండదు. వెళ్ళి అక్కడ ఏమున్నాయో ఏంటనేది చూసి తినేసి ఒక అరగంటలో మళ్ళీ హోలీ కేవ్కి, అదే అమర్నాథ్ లింగం ఉన్న గుహకి బయలుదేరుతాం. ఆరుగురు వచ్చారా ట్రిప్కి? ఇక్కడ ఫుడ్ మొత్తం ఫ్రీ, తిన్నోళ్ళకి తిన్నంత. ఇప్పుడు పంచదార నేను లంచ్ చేసి టైం 12 అవుతుంది. ఇప్పుడు గుర్రాలెక్కి అమర్నాథ్ లింగం గుహకైతే బయలుదేరుతాం. ఇక్కడ నుండి ఒక అరగంటలో అయితే వెళ్ళొచ్చు. అక్కడ నుండి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ ఇదే పంచదారనికి వస్తాం. ఇక్కడ హెలికాప్టర్ ఉంటే హెలికాప్టర్లో తిరిగి పహల్గాం కానీ బాల్తాలకు కానీ వెళ్తాం అన్నమాట. మా యాత్ర ఇప్పుడు
పంచదార్ని నుండి హోలీ కేవ్ కోసం వెళ్తుంది. ఇక్కడ నుండి ఆ అమర్నాథ్ లింగ గుహ అయితే 6 కిలోమీటర్లు. వెళ్ళడానికి ఒక అరగంట పట్టొచ్చు, మరి తెలీదు. ఇప్పుడు అమర్నాథ్ గుహకి అయితే మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. హెలికాప్టర్లు అయితే కంటిన్యూగా తిరుగుతూనే ఉంటున్నాయి. హెలికాప్టర్లో వచ్చినా సరే ఇక్కడ దిగి ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు నడక కానీ లేకపోతే గుర్రం మీద కానీ వెళ్ళాలి. ఇక్కడ నుండి హోలీ కేవ్, అదే అమర్నాథ్ లింగం ఉన్న కేవ్ 5 కిలోమీటర్లు అంట. చాలా ఎగ్జైట్గా ఉంది అసలు గుహ ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి. ఇక్కడ జూమ్ చేస్తే మాత్రం చివరిని ఏదో ఒకటి కనిపిస్తుంది. అది గుహ కాదు కానీ ఏవో టెంట్లు వేసి ఉన్నాయి. ఇలాగే కొండ అంచున యాత్ర అయితే వెళ్ళాలి. ఇంకా 5 కిలోమీటర్లో అమర్నాథుని గుహ అయితే వస్తుంది. ఎంబడి ఇలాగ వెళ్తే అమర్నాథ్ గుహ అయితే వస్తుంది. ఓ పక్క పెద్ద కొండ కానుకొని ఇక్కడ మన రూటు, దీనికి ఆనుకొని పక్కనే నది. ఇప్పుడు ఇలాగా 4.5 కిలోమీటర్లు గుహ అయితే వస్తుంది. ఇంకొక 1.5 కిలోమీటర్లు ఇటు యాక్చువల్లీ అమర్నాథ్కి రావడానికి 2 తోవలు ఉన్నాయి. ఒకటి పహల్గామ్ నుండి, ఇంకోటి బాల్తాల్ నుండి. అక్కడ ఇంకో 1.5 కిలోమీటర్ వెళ్తే ఆ బాల్తాల్ నుండి వచ్చే రూటు మన రూటు 2 కూడా అక్కడ కలుస్తాయి అన్నమాట. దాన్ని సంగం అంటారు. ఆ సంగం రావడానికి 1.5 కిలోమీటర్ అయితే పడుతుంది. ఇక్కడ రీసెంట్గానే కొండ చర్యలు అయితే తిరిగిపోతాయి. ఇదిగో అక్కడ రాళ్ళు అవి చూసారు ఉన్నాయి. ఇంకా క్రేన్తో అవన్నీ తీస్తున్నారు. మరి యాత్ర స్టార్ట్ అయిన తర్వాత కాదు, ముందే వీళ్ళు రూట్లు అవి చేస్తున్నప్పుడే ఇవైతే పడి ఉంటాయి. ఇగో మొత్తం రాళ్ళు పడి మొత్తం ఇలాగే అంతా పోయింది అనుకుంటా. ఇలా మన యాత్ర బాగా వెళ్తే ఆ లోపలికి వెళ్తే అమర్నాథ్ గుహ అనేది వస్తుంది. అక్కడ చూసారా పెద్ద మంచు ఉన్న తెమ్మని పగలగొట్టి అటు ఇటుగా చీల్చి అక్కడ తోవలు వేశారు. ఆ తోవలోంచి మన గుహలాగా మొత్తం పెద్ద మంచు దిమ్మ. ఈ మంచు దిమ్మని మధ్యకి సగానికి పగలగొట్టి దానిలోంచి తవ్విచ్చాడు. అక్కడ నుండి ఒక్కసారిగా హైట్ ఉంది చూసారా, ఆ హైట్ ఎక్కాలి. ఎక్కడుందా చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ హైట్ మీదకి ఎక్కాలి. ఎక్కితే అవతల పక్క గుహ అనేది వస్తుంది. ఆ మీదకి ఇప్పుడు ఎక్కాలండి. నాకు ఎందుకు ఇది చూస్తేనే చాలా భయంగా ఉంది. ఆ మీదకి ఎక్కాలి. చాలా మీదకు ఉంది. ఎందుకో చాలా భయంగా కూడా ఉంది. ఎదుగండి ఆ పైకి ఇప్పుడు వెళ్ళాలి. నాకు అసలే హైట్ ఫోబియా, చాలా భయంగా ఉంది నాకైతే. ఇప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు భయపడినంత ఇప్పుడు భయపడ్డా. ఆ కింద ఎక్కడ నుండో గుర్రం ఎక్కి మీదకి వచ్చా. టూ డేంజరస్ సిచ్యువేషన్. ఇంకా భయంగానే ఉంది, చాలా భయంగా ఉంది. దయచేసి ఎవరు రావద్దు, ప్లీజ్ రావద్దు. ఒకవేళ రావాలనుకుంటే రండి, కానీ పంచతర్ని నుండి ఈ అమర్నాథ్ గుహ వరకు మాత్రం గుర్రాన్ని మాత్రం బుక్ చేసుకోవద్దు. అమ్మాయి టూ మచ్. ఒక్కసారిగా కింద ఎక్కడో నాకు చూడడానికి కూడా భయం వేస్తుంది. వీడియో చూపిస్తున్నా. అక్కడ నుండి ఎంత ఎత్తి ఒక్కసారిగా ఎక్కించారు. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత దారుణంగా భయపడింది. ఇప్పటి వరకు నేను అసలు ఇంతలా భయపడిందే లేదు. ఫస్ట్ టైం. నాకు కింద చూడడానికి కూడా కళ్ళు తిరుగుతున్నాయి. అందుకే నేను కింద చూడట్లేదు. జస్ట్ ఫోన్ అక్కడ పెట్టేసి ఉంచాను. ఒకళ్ళు రావాలి అనుకుంటే పంచదారి నుండి బై వాక్ మాత్రమే రండి, గుర్రం ఎక్కొద్దు. ఇది నా సజెషన్ అనుకోండి. మీ కాలనీని మీరు నమ్ముకోండి. ఆపోజిట్లో వస్తున్నారు చూసారా, అదిగో అది బాల్తాల్ నుండి వచ్చే రోడ్డు. ఇది పహల్గామ్ నుండి వచ్చే రోడ్డు. ఇది పహల్గామ్ నుండి వచ్చే రోడ్డు, అది బాల్తాల్ నుండి వచ్చే రోడ్డు. అది ఎదురుగా వస్తున్న రోడ్డు బాల్తాల్ రోడ్డు. గుహ ఏమో ఆ లోపలికి ఉంది. ఇప్పుడు ఇదంతా తిరుక్కొని కిందకెళ్ళి ఆ గుహ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది గుహ రావడానికి అయితే. కానీ చాలా భయంగా ఉంది.
ఈ ఎత్తులు, ఈ డౌళ్ళు ఇవన్నీ అబ్బో ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్నా కానీ ఇప్పుడు ధైర్యం మాత్రం కొంచెం సన్నగిలుతుంది. ఈ కొండ చూసి ఎంత ఎత్తులో ఉందో అంత ఎత్తులో ఉండి ఆ కింద నడుస్తుండ్రు బాల్తలతలు. అక్కడ కొంచెం అట్టింకి వెళ్తే గుహ వస్తుందండి. అలా నడుస్తున్నది బాల్తాల్ రోడ్డు. ఇప్పుడు మనం అలా దర్శనం చేసుకుని ఆ బాల్తాల్ రోడ్ నుండే బయటకు వస్తాం. కానీ ఆ కొండ చూసారు ఎంత ఎత్తుందో అంత కింద నడాలి. దాని కిందకి మళ్ళీ అంత ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి గుహ అయితే కనిపిస్తుంది. అదే గుహ, అదిగో అది గుహ. మొత్తం మనం ఇలా ఇలా వెళ్ళాలి. ఇలా ఫస్ట్ టైం గుహను చూసినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది, కానీ కొంచెం టెన్షన్గా అయితే ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్. నేనైతే గుర్రం దిగిపోయాను. గుర్రం మీద ఉన్నంతసేపు పడిన భయం జీవితంలో ఎప్పుడూ పడలే. అది ఇక్కడే పంచదార నుంచి హోలీకేకి వస్తున్న టైంలో. అందుకే నేనైతే దిగిపోయి బై వాక్ నడుద్దామని ఫిక్స్ అయిపోయా. ఇక్కడ నుండి ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే ఆ కేవ్ వస్తుంది. ఇది కేవ్కి వెళ్ళే తోవా. నేనైతే గుర్రం దిగిపోయా. గుర్రం మీద నన్ను ఎక్కనని. ఇటు గుర్రాలే ఇటు గుర్రాలే. రోడ్డు మీద ఇలా ఉంది. ఈవిడెవరో మా అమ్మలా ఉంది కరెక్ట్గా. నేను గుర్రం దిగేసి గుహ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా గుహ అక్కడ ఉంది. అక్కడ ఉంది గుహ. ఇక్కడే గుర్రాలు అట్లా ఆపేస్తారు అన్నమాట. ఇక్కడ సర్వీస్ आपकी प्रतीक्षा पंचकुला सूचना केंद्र में कर रहे हैं जागोले की। ఇక్కడ ఉంది గుహ. मोनू भारद्वाज, मैं सुनील चौधरी बोल रहा हूँ. आप जहाँ गए हैं कृपया करके मुझे कॉल करें. धन्यवाद. అమర్నాథ్ కేవ్ దగ్గరికి అయితే వచ్చి స్నానం అయితే చేసుకున్నాం. ఇప్పుడే స్నానం అయ్యింది. స్నానం అయితే ఇప్పుడు దర్శనంకి అయితే స్టార్ట్ అవుతాం. టైం ఎంత అయిందంటే 2:15 అయింది. ఇప్పుడు 2:15 అయితే దర్శనంకి వెళ్ళేసరికి 3 అవ్వచ్చు. అక్కడ నుండి 2 అవర్స్ పడుతుందంట దర్శనం. మేబీ మా డిఫెన్స్ కార్డ్ ఏమైనా చూపిస్తే త్వరగా అవ్వచ్చేమో అనుకుంటున్నాం. దేవుడి దయ వల్ల త్వరగా ఒక 5 లోపుగానే అయిపోతే ఎలాగోలాగా కిందకి దిగిపోవడానికి ట్రై చేస్తాం. అన్నీ అయిపోయి, స్నానాలు అయిపోయి, అన్నీ అయిపోయి టైం 3 అవుతుంది. ఇప్పుడు దర్శనంకి అయితే నడుస్తున్నాం. ఒక 1/2 కిలోమీటర్లు వెళ్తే దర్శనం లైన్ వస్తుంది. అక్కడ బ్యాగ్, మొబైల్ ఫోన్లు అన్నీ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళాలి. అది 4 గంటలకు క్లోజ్ చేసేస్తారని చెప్తున్నారు. కాబట్టి కొంచెం స్పీడ్గా అయితే వెళ్తున్నాం. ఇది చూడండి ఎంత పెద్ద మంచు. పెద్ద మంచిదమ్మా. ఇగో చాలా పెద్ద మంచిదమ్మా. మొన్న దర్శనంకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ నుండి అంత దూరంలో ఉంది. గుహకి ఇంకొంచెం దూరంలోనే ఉన్నాం మనం. 4 గంటల దర్శనం మూసేస్తాడంట. అందుకే కొంచెం స్పీడ్గా అయితే వెళ్తున్నాం.
అగో గుహ అయితే అక్కడ ఉంది. బాల్తాల్ దర్శనం, అమర్నాథ్ లింగేశ్వర దర్శనం అయితే ఇప్పుడే అయ్యింది. 6:30 టైం అవుతుంది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అదిగో అలాగా లైన్లోంచి నడుచుకొని అలాగా లోపలికి వెళ్తే లింగం అనేది ఇక్కడ ఉంటుంది. లింగం చాలా బాగా అయితే దర్శనం అయింది. ఇప్పుడైతే రిటర్న్ మేము కిందకి బాల్తాల్కి దిగడానికి అయితే గుర్రాలతో మాట్లాడుతున్నాం. కిందకి వెళ్ళాక మీకు విషయాలు. ఈరోజు సోమవారం ఏకాదశి ఏమో తెలియదు కానీ చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అమర్నాథ్కి వీడ్కోలు పలకాల్సిన సమయం అయితే వచ్చింది. అమర్నాథ్కి వీడ్కోలు పలుకుతూ బాల్తాల్కి గుర్రం మీద అయితే వెళ్తున్నాం. ఇంకో 2-3 గంటల్లో మేము బాల్తాల్కి అయితే చేరుకోగానే అమర్నాథ్ యాత్ర అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది. ఇంకా ఇక్కడైతే ఇక్కడైతే ఇంకా వెళ్తురుగానే ఉంది. సార్ అమర్నాథ్ దర్శనం చాలా బాగా జరిగింది. ఎక్కడి నుండి బాల్తాల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అమర్నాథ్ నుండి బాల్తాల్కి వెళ్ళే రూట్ లో ఇది బండా. ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. ఈ డిన్నర్ అయిపోయాక ఇంకా సగం 7 కిలోమీటర్లు వెళ్తే బాల్తాల్ వస్తుంది. అక్కడికి వెళ్ళి హోటల్ తీసుకొని పడుకుని మనం లాస్ట్కి బాల్తాల్ బేస్ క్యాంప్కి అయితే వచ్చామండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:15. 1వ తేదీ రాత్రి 11:15కి మన యాత్ర కంప్లీట్ అయింది. బాల్తాల్ బేస్ క్యాంప్లో అడుగుపెట్టాం. ఇదంతా బాల్తాల్ బేస్ క్యాంపు. ఓకే, దిగ్విజయంగా యాత్ర అయితే ముగించుకొని వచ్చేస్తాం కిందకి. బాల్తాల్ బేస్ క్యాంప్ నుండి అయితే బయటకు వచ్చేస్తున్నాం. ఇది మొత్తం బాల్తాల్ బేస్ క్యాంప్. ఇది మొత్తం బాల్తాల్ బేస్ క్యాంప్. మనం పెహల్గాం నుండి స్టార్ట్ అయ్యి బాల్తాల్కి అయితే చేరుకున్నాం. ఇది మొత్తం బాల్తాల్ బేస్ క్యాంప్. రాత్రి వచ్చేసరికి 12 అయితే అయిపోయింది దిగేసరికి. మొత్తం రాత్రి ఇక్కడ ఒక టెంట్లో ఉండిపోయి ఇప్పుడు టైం 5:30 అవుతుంది. 5:30కి శ్రీనగర్కి ట్యాక్సీ కోసం వెళ్తున్నాం. ట్యాక్సీ ఒకటి చూసుకొని శ్రీనగర్ వెళ్ళిపోయి శ్రీనగర్లో ఈ రోజు ఉండి రేపు వీలైతే అమృత్సర్ వెళ్తాం. ఇంకా అదైతే కన్ఫర్మ్ కాదు, తెలుస్తుంది. ఆఖరికి ట్యాక్సీ అయితే ఒకటి దొరికింది. డైరెక్ట్ శ్రీనగర్కి ఇప్పుడు ట్యాక్సీలో వెళ్ళిపోయి ఇంకా అక్కడ 1 డే అయితే ఇంక రెస్ట్ మోడ్లో ఉండాలి. ఫుల్ టైర్డ్ అయిపోయాం. లేదు ఈవినింగ్ కల్లా బాగానే సెట్ అయిపోతాము అంటే ఈవినింగ్ ఏదైనా కాశ్మీర్లో సైట్ సీయింగ్కి వెళ్ళాలి. అంతే. ఎక్కడితో అయితే ఇంకా అమర్నాథ్ యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.